ఒక వ్యక్తి ఒక వస్తువును కొన్న ధర కంటే 10% ఎక్కువకి అమ్ముతాడు. అతను చెల్లించిన దానికంటే 13% తక్కువకి కొనుగోలు చేసి దాన్ని 33 రూపీస్కి అమ్మడం వల్ల 10% లాభపడతాడు. సో ఆ వస్తువు యొక్క కొన్న ధర కనుక్కోండి. యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత అనేది కనుక్కోవాలి. మనకు రెండు సెల్లింగ్ ప్రైస్లు ఇచ్చిండు. ఒకటి 100 10% ఇంక్రీజ్ అయితే 110 అవుతుంది. ఇంకోటి ఏది అడిగిండు, 15% తక్కువకి 100 15% తక్కువ అంటే 85. ఒకటి 110కి ఇంకోటి 85కి అమ్ముతాయి. 85కి అమ్మితే మనకి 10% ఇంక్రీజ్ అవుతుంది. 10% లాభపడి ఉండేవాడు అన్నాడు. 10% అంటే 8.5 93.5. ఇప్పుడు 110 మనకు సెకండ్ సెల్లింగ్ ప్రైస్కి ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 110కి 93కి 16.5 తక్కువకి అమ్మాడు. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు మనకి 33 తక్కువకి అమ్మడం. ఈ 16.5 అనేది మనకి 100కి కదా, 1 2 ఇంటూ 2 200 వస్తుంది. ఒకసారి ఆప్షన్తో చేద్దాం. మన కాస్ట్ ప్రైస్ 200 వచ్చింది కదా, ఇప్పుడు ఆప్షన్ 200తోనే చేద్దాం. 200ని 10% ఇంక్రీజ్ అంటే 220 అవుతుంది. 15% తక్కువకి అంటే 170. 20 10% 20 5% 10 అంటే 30 తీసేస్తే 170. ఈ 170ని 10% ఇంక్రీజ్కి అన్నాడు, అంటే ఇంక్రీజ్ చేస్తే వస్తుందని. 10% అంటే 17 187. మనకు ఒక సెల్లింగ్ ప్రైస్ 220, ఇంకోటి 187 వచ్చింది. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 220 నుంచి 187 తీసేసి 33 రూపీస్. మనకి ఇచ్చింది కూడా అదే కదా, 33 రూపీస్ అని. ఒక బ్రీఫ్ కేస్ని 5% లాభంతో అమ్మితే దాని ఖరీదు 5% తక్కువగా ఉండి 63 రూపాయలు ఎక్కువకు అమ్మితే లాభం 20% ఉండేది. బ్రీఫ్ కేస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. హండ్రెడ్ ఉన్నది, 5% ఇంక్రీజ్ అంటే 105 అయింది. 5% లెస్ అంటే 95. ఒకవేళ గెయిన్ అంటే ప్రాఫిట్ 20% వస్తే 20% అంటే ఎంత? 10 9.5 19 ప్లస్ 95 114. డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఇంక్రీజ్ ఎంత అయింది? 9 ఇంక్రీజ్ అయింది. 9 అంటే మనకి ఇక్కడ చెప్పింది ఎంత? 63 ఇంక్రీజ్ చేస్తే. మనం 9ని 100కి అనుకున్నాం కదా, 9 1 9 7
107, 700. ఆప్షన్ సి. ఒక వ్యాపారి ట్రాన్సిస్టర్ను దాని ధర కంటే 15% ఎక్కువకు అమ్మిండు, కానీ చెల్లించిన దానికంటే 5% ఎక్కువకు కొనుగోలు చేసి ₹6 ఎక్కువకు అమ్మి ఉంటే 10% లాభం వచ్చుండేది అతనికి. ఈ ట్రాన్సిస్టర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేది క్వశ్చన్. 100 కొని 115కి 10% ఎక్స్ట్రా అంటే 150కి అమ్మిండు. ఇంకోటి కొన్నదానికన్నా 5% ఎక్కువ అంటే 105కి. ఈ 5% దానికి 10% గెయిన్ అంటే he would have gained 10% అంటే 10.5 ప్లస్ 105 ఎంత? 115.5. 115కి 150.5కి డిఫరెన్స్ 0.5. మనకి ఎంత? 6% ఎక్కువ, ₹6 ఎక్కువ అమ్మితే. హండ్రెడ్కి ఎంత? ₹1 6 అయినప్పుడు ₹1/2 12 అవుతుంది కదా. 100 into 12, 1200. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఆన్సర్. సోల్డ్ రేడియో 8% లాస్ అంటే 92. he had bought 10% less అంటే ఇంకో సెల్లింగ్ ప్రైస్ టు 90, 10% లెస్. సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్. ఒకవేళ 20% ప్రాఫిట్కి 99 అంటే 18 అంటే 108. 100ది 8% లాస్తో నమ్మితే 92 వచ్చింది. 90ది 20% లాభంతో నమ్మితే 108 వచ్చింది. డిఫరెన్స్ ఎంత మనకి? 8, 8, 16. 16 ఎంత అన్నాడు? 5120. మనకు కావాల్సింది 100 పార్ట్స్. ప్రారంభ ధర ఇది. హండ్రెడ్ ఇంటూ 320 అంటే 32000. ఆప్షన్ డి. Manufacturer makes profit 15% on selling a color TV for 5750. మ్యానుఫ్యాక్చర్ అంటే కాస్ట్ ప్రైస్ మనం 100 అనుకుంటాం కదా, 15% ఎక్స్ట్రా ప్రాఫిట్తో అమ్మితే 115 అయింది. దెన్ అది 5750. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఎప్పుడు కూడా మనం దేనికి కలుపుతాము? కాస్ట్ ప్రైస్కే కలుపుతాం కదా. ఎంత? 30%. 30% అంటే కాస్ట్ ప్రైస్కి 30% కలిపితే 130. ఇది న్యూ కాస్ట్ ప్రైస్. మనకేమన్నాడు? రీటైలర్ ఇంక్రీజ్ 20 అంటే 20% రీటైలర్ సెల్లింగ్ ప్రైస్ మీద పెంచితే 11.5 into 2, 23. 115 plus 23, 138. మనకు అడిగింది ఏంది? లాభ శాతం 8%. 8 లాభం కదా, దీని మీద కాస్ట్ ప్రైస్ మీద 8/130 into 100. 0 పోతే 80/13. 80/13 ఉందా? లేదు. 16, 6, 13 6
13,6, రిమైండర్ 3. ఈ ఆప్షన్ ఏ. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ధరని 30% ఎక్కువకి నిర్ణయిస్తాడు. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే దాన్ని సెల్లింగ్కి 133 అంటే 133% సెల్లింగ్ ప్రైస్ పెట్టిండు. తర్వాత ఉత్పత్తి వ్యయం అనేది కాస్ట్ ప్రైస్ మీద ఉంటుంది కదా, ఎంత 12% ఇంక్రీజ్ అయిందంటే 112 అయింది. ఇది న్యూ కాస్ట్ ప్రైస్. ఒకవేళ అమ్మక ధర మీద 10% పెంచి ఉంటే, అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ 133ని 10% పెంచుతుంది, 13.3, 146.3 అవుతుంది. మనకు డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇది న్యూ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ 34.3. దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద, 112 మీద. లాభశాతం ఎంత వస్తుంది? ఈ డెసిమల్స్ తీసేస్తే 3430/112. $245/8 అంటే 35/8, 5 రిమైండర్. ఆప్షన్ సి. రమేష్ గ్యాస్ స్టవ్ కొని దాని అసలు ధర కంటే 10% తక్కువ చెల్లించి అతను దాన్ని చెల్లించిన ధరపై 30% అంటే 100 కంటే తక్కువ అంటే 90కి తీసుకొని 90 మీద 30%, 9 3 27, 117, 30% లాభంతో అమ్మితే 117కి. అసలు ధరపై లాభశాతం ఉంటుంది 100 మీద 117 అంటే 17%. ఆప్షన్ డి ఆన్సర్. ఆరెంజ్లని 20% లాభంతో అమ్ముతాయి 120 రూపీస్. అతను 1.2 ఎక్కువకి ఈ 20% ఎక్కువ చేసి అమ్మితే 40% ప్రాఫిట్ వస్తుంది. అంటే 40% అంటే 20%, 1.2, 20% ఎక్కువ 1.2 రూపీస్కి అమ్మితే 20% ఎక్స్ట్రా వస్తుంది. అసలు ధర అంటే 100% కనుక్కోమంటుంది. 1.2 into 5 ఎంత? 6 రూపీస్. అసలు ధర 6 రూపీస్ ఉంటే ఆప్షన్ సి. ఒక వస్తువును 878 ప్రాఫిట్కి అమ్మితే వచ్చే లాభం ఆ వస్తువు 636కి అమ్మితే వచ్చే నష్టానికి సమానం. కొన్న ధర ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? ఎంతైతే లాభం వస్తుందో నష్టం కూడా అంతే ఉంటే దానికి ఆ రెండుకి యావరేజ్ తీస్తే ఆన్సర్ వస్తుంది. ఎట్లా అంటే కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుందాం, ప్రాఫిట్ ఎంత? 878, లాస్ వస్తే 636. వీటి యొక్క యావరేజ్ ఎంత? 636, 878 అంటే 4, 1, 5, 1. యావరేజ్ తీస్తే 7, 5, 7, 757. ఆప్షన్ డి ఆన్సర్.
క్వశ్చన్లో ఎప్పుడైనా లాభము నష్టం అనేది ఈక్వల్గా ఉంటే యావరేజ్ తీసుకోవాలి. బట్ యావరేజే కొన్న ధర అవుతుంది. కాస్ట్ ప్రైస్ సేమ్ క్వశ్చన్. ప్రాఫిట్ ఎంత అన్నాడు? 1470. లాస్ 1050. ఇవి రెండింటి యావరేజ్ ఎంత వస్తుంది? ప్లస్ చేస్తే 2570 బై 2 అంటే 1260. ఆప్షన్ ఓకే. ఈ వచ్చిన దాని మీద 30% లాభం పొందాలంటే 30% ప్రాఫిట్ అంటే 126 into 3 378. 378 ప్లస్ చేస్తే ఎంత అవుతుంది? 1638 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. సేమ్ ఇందాక మోడల్ టైప్ ఇది కూడా 36ది. ఒక వస్తువుని 98కి అమ్ముతే వచ్చే లాభం ఆ వస్తువుని 86 వచ్చే లాభానికి రెట్టింపు వస్తుంది. ఆ ధర ఎంత? ఒక వస్తువు ఉంది, దాన్ని 86కి ప్రాఫిట్ కమ్మిండు. ఇది దాన్ని మళ్ళీ ఈ డబుల్ అమ్మితే 98కి వెళ్తుంది. అంటే డిఫరెన్స్ వస్తువుని 86కి అమ్మితే వచ్చే లాభానికి రెట్టింపు 98 వస్తుందని క్వశ్చన్ ఇచ్చిండు. ఆ వస్తువు ధర ఎంత అనేది కనుక్కోమన్నాడు. 98కి డిఫరెన్స్ ఎంత ఉంది? 12 ఉంది. ఇక్కడ ఇది 1 part ఇది 1 part అంటే 12 + 12 24. ఇక్కడ 86లోకి -12 తీస్తే 74 వస్తుంది. 74. ఇప్పుడు అక్కడ వచ్చిన స్టేట్మెంట్ సాటిస్ఫై చేయాలంటే +12 86 +12 98. సో అంతే కదా. ఒక పార్ట్కి 86 వస్తుంది, డబుల్ చేస్తే 98 వస్తుంది. ఆప్షన్ ఏ 74. ఇంతకుముందు క్వశ్చన్లోనే అడిగిండు. ఒక వస్తువును 2500కి అమ్మడం ద్వారా వచ్చే లాభం 2100 అమ్మితే వచ్చే నష్టానికి 7 times ఈక్వల్ ఉంటుంది. అప్పుడు 20% లాభం పొందితే ఎంతకి అమ్మాలి? కాస్ట్ ప్రైస్ అనుకుంటే ఎక్స్ 2500 ప్రాఫిట్ వచ్చేది 7 times ఉంటుందంట. నష్టం ఎంత? నష్టం వచ్చేది 2100కి. ఇప్పుడు ఇది 1 partకి ఇది 7 రెట్లు ప్రాఫిట్ వస్తుంది. సో టోటల్ పార్ట్స్ 8 parts. మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 400. 1 part 50. మనకి ఇక్కడ 1 part ఎంత? 50 అవుతుంది. ఇది 350. 7 parts. మనకు అడిగిన క్వశ్చన్ 100కి కాస్ట్ ప్రైస్ ఏమొస్తుంది? 2150 వస్తుంది. దీని మీద 20% లాభంకి అమ్ముతే 20% అంటే 215 into 2 430. 430 + 2150 అంటే 0852. 2500. ఆప్షన్ బి ఆన్సర్.